హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు సుమ. ఈరోజు ఈజీగా బ్రేక్ఫాస్ట్లోకైనా స్నాక్లోకైనా చేసుకోవడానికి శనగపప్పు వడలు చూపిస్తున్నాను. ముందుగా ఈ శనగపప్పుని వాష్ చేసి 4 అవర్స్ ముందు నానబెట్టుకోవాలి వాటర్ పోసి. 4 అవర్స్ తర్వాత నానిన తర్వాత బాగా వాష్ చేసుకోవాలి. 3 to 4 టైమ్స్ వాష్ చేసుకుని తర్వాత నీళ్ళన్నీ వంచేసి ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వాటర్ ఎక్కువ రాకుండా వాటర్ మొత్తం ఉంచుకొని చేత అవ్వకపోతే స్ట్రైనర్ సహాయంతో వాటర్ అంతా తీసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి శనగపప్పుని. తర్వాత దీంట్లోకి రుచికి సరిపడినంత ఉప్పు, మెత్తగా దంచిన అల్లము, పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫైన్ పేస్ట్ కింద మిక్సీ చేసుకోవాలి. దీంట్లో జస్ట్ మామూలుగా శనగపప్పు వడలు మాత్రమే చూపిస్తున్నాను. దీంట్లో మనం జీరా పౌడర్, ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకుని గరం మసాలా అన్నీ యాడ్ చేసుకుంటే మసాలా వడల కింద వస్తాయి. దీంట్లో ఏమీ యాడ్ చేయలేదు. కేవలం నేను అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు మాత్రం యాడ్ చేసి ఫైన్ పేస్ట్ కింద చేసుకున్నాం. ముందుగా మనం కొంచెం శనగపప్పు అనేది పక్కకు తీసి పెట్టుకుని అవి ప్లస్ చిన్న చిన్న ముక్కల కింద చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పెట్టుకుని చిన్న చిన్న వడల కింద చేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముద్దలు తీసుకుని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే. ఈ విధంగా అన్ని వడలను కూడా మనం చిన్న చిన్న వడల కింద ఆయిల్లో బాండీలో ఎన్నైతే సరిపోతాయో అన్ని వడల్ని ఫ్రై చేసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందైనా, ఈవినింగ్ స్నాక్ కిందైనా ఈ వడలు అనేది చాలా బాగుంటాయి. పొద్దున్నే ఆయిల్ ఫుడ్ అనేది తినడానికి కొంతమంది ఇష్టపడరు కదా, ఈవినింగ్ స్నాక్ కింద కూడా దీన్ని మనం చేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేది వరకు 2 వైపులా టర్న్ చేసుకొని బాగా వేగించుకోవచ్చు. దీంట్లో కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ నేను కరివేపాకు, కొత్తిమీర అనేది స్కిప్ చేశాను. కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఆయిల్లోంచి తీసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. దీన్ని స్పైసీగా తినేవాళ్ళు అయితే ఏదైనా చట్నీ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. లేకపోతే పిల్లలకి టమాటా కెచప్ అలాంటి దాంట్లో ఈ వడలు అనేవి పెట్టిస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఈ వడల్ని కింద తినడం ఇష్టం లేని పిల్లలకి రౌండ్గా బాల్స్ కింద, రోల్స్ కింద కూడా మనం చేసి డీప్ ఫ్రై చేసిస్తే కొద్దిగా స్నాక్ లాగా ఇష్టంగా తినేస్తారు. అంతే. ఎంతో నోరు నుంచి శనగపప్పు వడలు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.